యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. నా ప్రియుని గురించి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడిని గురించి పాడదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద ద్రాక్ష తోటలోనే శ్రేష్టమైన తీగలు నాటించాడు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అక్కడ అంటున్నాడైనా సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఇంకా దాంట్లో ఏమీ వేయలేదండి. ఇంకా దాంట్లో ఏమన్నా వేసాడా? ఏమీ వేయలేదు. మన ద్రాక్ష తోట ఉండేనంటే ద్రాక్ష పండిపోయి కోసేదానికి ఉన్నాయేమో, కారు ద్రాక్షలు కాసాయేమో అనుకుంటున్నాం మనం. అలా లేదు. ఆడ భూమి ఎటువంటిదంట? సత్తువు గలది. అది ఎక్కడుంది? అది ఎత్తైన స్థలంలో ఉంది, ఉన్నత స్థలంలో ఉంది. అది అక్కడికి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. నా కోసం నేను శ్రేష్టమైన వారిని ఏర్పరచుకోవాలి. ఈ క్రైస్తవులందరూ ఎవరండి? శ్రేష్టమైనటువంటి వారు. భూమి మీద ఉన్న వారందరూ శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టమైనటువంటి ప్రజలైనటువంటి కీర్తన గ్రంథం రాస్తాడు. మంచి శ్రేష్ఠులు కలిగినటువంటి వారిని నేను ఎన్నుకోవాలి. వారిని తీసుకుని వచ్చి ఎక్కడ నాటాలి? ఈ కొండ మీద ఉన్న సత్తువు గల భూమిలో నాటాలి. నేను ఎంత ఉన్నతంగా ఎంచుకున్నాడు చూడండి. ఎత్తైనది. దీపం ఎక్కడ ఉండాలట? దీప స్తంభం మీద ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, ఒక ఉన్నతమైన స్థలమే, ఎత్తైన స్థలంలో నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు ఆయన.